నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. ఈ వీడియోలోని అంశాలు ఎవర్ని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు. అందుబాటులో ఉన్న కథనాలు, నెట్లో ఉన్న సమాచారం, మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము. ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు, ఆలోచనలు వారివి మాత్రమే. ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ ముందుకు ఏకే టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది. 9985491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్ రాయలసీమ ఫర్నిచర్ షాప్ నందు కీర్తిశేషులు శ్రీ గాజులపల్లె పెద్ద సుబ్బమ్మ అండ్ పెద్ద సుబ్బయ్య గార్ల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు గాజులపల్లె రామచంద్రుడు వారి ద్వారా ప్రతి నెల 1వ తారీఖున అందులకు పింఛన్ పంపిణీ పథకం ఇవ్వడం జరుగుతున్నది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ తిరుపతి స్వామి సబ్ ట్రెజరర్ ఆఫీసర్ తరపున ప్రతి ఒక్కరికి 200 రూపాయల వంతున ఇవ్వడం జరిగినది. మరియు కీర్తిశేషులు పబ్బతి శ్రీరాములు ధర్మపత్ని పబ్బతి భారతి దేవి 100 రూపాయల వంతున, భక్త పెంచలయ్య 100 రూపాయల వంతున, జక్కరయ్య కారం దోష ప్రొప్రైటర్ ఉండల సాంబశివారెడ్డి వారి తరపున 50 రూపాయలు, వందవాసి సుబ్బరత్నమ్మ అండ్ శ్రీనివాసులు మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ గణపతి ఏజెన్స్ వారు ఇవ్వడం జరిగినది. సురేష్ కుమార్ హాజరై వారికి ఇవ్వడం జరిగినది. 51 మంది అందులకు బిస్కెట్ మరియు మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు గోవిందరాజు, మున్సిపల్ గుర్రప్ప, మహమ్మద్ భాషా, అబ్దుల్ రెహమాన్, నర్సింహులు, గురువిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, మల్లం శివశంకర్, ఆర్వేటి వెంకట సుబ్బయ్య, కాటం వీరయ్య, సాధు శివశంకర్, గుత్తి సుబ్బరాయుడు, చంద్రశేఖర్ ప్రసాద్, పుల్లారెడ్డి, మునుస్వామి తదితరులు పాల్గొనడం జరిగినది. పెద్దలు, గౌరవనీయులు రామచంద్ర గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రిటైర్డ్ ఎంప్లాయీస్కి, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గాజులపల్లె పెద్ద సుబ్బయ్య సుబ్బమ్మ గారి సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమానికి నన్ను పిలవడానికి, అంటే పెన్షన్ ఇవ్వడానికి నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సేవా సంస్థ తరఫున ప్రతినిత్యము ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు. అలాగే ప్రతి నెల 1వ తారీఖున బ్లైండ్ పీపుల్కి సుమారు 60 మందికి 200 చొప్పున ఇస్తా ఉన్నారు, పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇంకా అదర్స్ కూడా వాళ్ళ తరఫున పెన్షన్ ఇస్తా ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం జూన్ మాసంలో 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి 2116 తరఫున ఈ సేవా సంస్థ తరఫున అందిస్తున్నారు. ఈ రోజుల్లో స్వార్థ స్వభావాలు, నా వాళ్ళు నా ఇంటి వాళ్ళు అనుకునే ఈ సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేది చేయటం అనేది చాలా గొప్ప విషయం.
అలా చేస్తున్నందుకు ఎంతో పెద్ద హృదయం ఉండాలి. ఈరోజు మన చేతిలో 10 రూపాయలు పెట్టాలంటే ఆలోచించే పరిస్థితుల్లో ఇన్ని వేల రూపాయలు ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారంటే రామచంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ పొంది మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నాను. నేను కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో అప్పుడప్పుడు పాల్గొంటూ ఉంటాను. మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున కూడా అక్కడికి కూడా వెళ్ళొచ్చాను. ఇలాగే రామచంద్ర గారు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి మనము ఎస్టీఓ గారిని పిలవడం జరిగింది. ఆయన పిలవగానే ఈ కార్యక్రమం బాగానే ఉంది, నేను వస్తాను లేండి అని చెప్పినాను. అన్నట్లుగానే ఆయన టయానికి రావడము, ఈరోజు పెన్షన్ కార్యక్రమం పూర్తి చేయడము జరిగింది. ప్రతి నెలా కూడా మన ఊరి పెద్దల్లో ఇట్లా ఎస్టీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, లేక లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, అట్లా ప్రతి ఒక్కరిని ఒక ముఖ్యమైన వ్యక్తిని పిలవడానికి కారణం ఏమిటంటే వాళ్ళ ద్వారా మెసేజ్ పోయి 10 మంది ఈ బ్లైండ్ పీపుల్కి ఉపయోగపడతారనే ఆశయం తప్ప ఇంకేం లేదు. కానీ మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి నిత్యము నీరు సప్లై చేసుకుంటూ ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటూ ప్రతి సంవత్సరం జూన్లో పిల్లలకు ఫస్ట్ క్లాస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రతి విషయానికి మనము జరుపుకోవడమే కాకుండా ప్రతి శనివారం కూడా ఒక ఆయన డాక్టర్ వెంకటరాముడు గారు ఉచితంగా ఆకుపంచరిస్ట్, ఆయన నరాలపైన టచ్ చేసి ఎటువంటి మందులు లేవు, ఏం లేవు, చిన్న చిన్న పెద్ద రోగాలు కానీ మూలబండి రోగాలు కూడా ఆయన బాగా చేస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మనకు రోజు ప్రతి శనివారం 70-80 మంది రావడం జరుగుతుంది. ఈ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటా పోతాను. మన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ నేను ఇవ్వడం 200 ఒక విధంగా అయితే అదర్స్ ఎక్కువ ఇస్తున్నారు, వచ్చి తలా 100, 50 ఆ విధంగా. పప్పర్తి శ్రీరాములు గారు ఆయన ఈ మధ్యన చనిపోయినా కానీ వాళ్ళ భార్య నేను ఇస్తాను లేనా అంతవరకు అట్లే కంటిన్యూ చేద్దామని ఆమె 100 రూపాయలు చొప్పున. తర్వాత భక్త పెంచలయ్య గారని ఆయన ఎప్పుడే కానీ ఈ మీటింగ్ కానీ ఇక్కడికి రాడు, అయినా కూడా ఎవ్రీ మంత్ ఒక బిఫోరే వచ్చి ఒక 5,000, 5,500 ఎంతమందికి 6,000 అది డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు కానీ ఉండడం లేదు. ఎప్పుడు మాకొద్దు అంటా ఉంటారు. ఆయన పెంచలయ్య పేరు, రిటైర్డ్ టీచరు. ఆ విధంగా మనము ఇంకా ఒక ఆయన జక్కరయ్య అని దోశల అంగడి పెట్టినాడు, ఆయన సాంబశివారెడ్డి అయితే ఆయన 50 రూపాయలు ప్రతి నెల వచ్చి ఆయన కంటిన్యూషన్ ఇస్తా ఉన్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ స్పందిస్తూ ఇస్తూనే ఉన్నారు. మన వీధిలో మన వందవాసి సుబ్బరత్నాలమ్మ అని ఆమె అప్పుడప్పుడు డబ్బులు కానీ అప్పుడప్పుడు బిస్కెట్లు లేకుంటే ఈసారి మజ్జిగ ఇవ్వడము అట్లా జరిగింది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఏదో స్పందించి ఈ బ్లైండ్ పీపుల్కు ఇస్తూ ఉన్నారు. ఆ ఇచ్చేది రంజాన్ పండుగలో బట్టలు ఇచ్చేవాళ్ళు, లేదంటే స్టీల్ తట్టలు ఇచ్చేవాళ్ళు, ఆ విధంగా ఇస్తా వచ్చినా ఏ విధంగా ఇచ్చినా కూడా వాళ్ళకు మనకు తక్కువే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బ్లైండ్ పీపుల్కు ఏ 2 కళ్ళు లేవు, వాళ్ళు ఏ పనులు చేసుకోలేరు, ఎవరో ఒకరి సహాయం లేనిది బయటికి లేరు. కానీ అందరూ కూడా హ్యాపీగా బాగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఇవ్వడమే కాకుండా మానవతా సంస్థ ద్వారా కూడా ఇస్తూ ఉన్నాము అక్కడ. అందువల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ కార్యక్రమాన్ని మ్యారేజెస్ కానీ, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్డేలకు కానీ, మ్యారేజ్ డేట్లు కానీ, ఇంకా ఏదైనా కార్యక్రమాలకు ఇవ్వాలనుకునే వాళ్ళంతా కూడా ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ ఇచ్చేది నాకు చాలా తృప్తిగా ఉంది, నేను ఇచ్చేది తక్కువ వాళ్ళు ఇచ్చేది ఎక్కువగానే నా ఆశయము నెరవేరుతుందనే తృప్తి నాకు బాగా ఉంది. ఇంకా ఈ బిస్కెట్ ఒక ఆయన ఎవ్రీ మంత్ 1వ తారీఖు వచ్చి బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన కొద్దిగా ఆయన టగటగట ఇచ్చాను, బిజినెస్ పని ఇబ్బంది అని. అట్లా ఆ విధంగా చాలా మంది ఇప్పుడు మధ్యలో వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవుతా వస్తున్నారు. మనకు అట్లా కాకుండా మనము ఎంతమందికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు 55 మంది అయినారు. 55 మంది అనేది కాకుండా 60 మంది కానీ 70 మంది కానీ ప్యూర్ బ్లైండ్ పీపుల్ ఎవరైనా తెలియజేసి వాళ్ళందరినీ మాకు తెలియజేస్తే వాళ్ళందరూ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసి వచ్చేటట్లు చేయాల్సిందని నా ప్రార్థన.
ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.